హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి పీఎఫ్ విత్డ్రా గురించి నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ టైంలో పీఎఫ్ విత్డ్రా గురించి ఎలా విత్డ్రా చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో మీకు ఎలా చేయాలనే విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సలహా సందేహం ఉంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉంది, మా వాట్సాప్ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే స్కిమ్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అండి. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు పీఎఫ్ విత్డ్రా గురించి ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మీరు వెబ్సైట్ రిఫ్రెష్ చేసినా అండ్ ఏదైనా యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేద్దామన్నా మీకు అట్లాంటి ఒక ఇష్యూ అనేది వస్తుంది. లాస్ట్ వీడియోలో నిన్న మీకు చెప్పాను ఇది ఎందుకు వస్తుంది ఏంటని చెప్పేసి. ఓకే, నిన్న నైట్ నుంచి మనకి సర్వీస్లో పనిచేయట్లేదు. ఓకే, నిన్న 8 ఆ టైం నుంచి అయితే సర్వీస్లో అయితే పనిచేయట్లేదు. ఓకే, సో లెక్క ప్రకారం అయితే 26 పొద్దు నుంచి పని చేయకూడదు అండి. ఈ రోజు పొద్దు నుంచి పని చేయకూడదు, బట్ నిన్న 25వ తారీఖు నుంచే వర్క్ అయితే చేయట్లేదు అనమాట. సో వీళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేశారు అనమాట ఎప్పటి వరకు అని చెప్పేసి. ఓకే, సో మళ్ళీ మీకు 30వ తారీఖునే మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మధ్య పీఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలి, మీకు ఎమర్జెన్సీ ఉంది, ఏం చేయాలి? చాలా మంది అడుగుతున్న ప్రశ్న అదే. ఓకే, ఏం చేయాలి అని చెప్పేసి. అట్లా యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నా కానీ మొత్తంగా ఇక్కడైతే మనకి 1వ తారీఖునే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి వెబ్సైట్ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, అంటే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి మనకి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. అనేక రకాల మార్పులు అయితే చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే 3.0కి ఇది మైగ్రేషన్ అవుతుంది అనమాట వెబ్సైట్ అనేది. అంటే ఈ వ్యవస్థలో ఉన్న కొన్ని మార్పులే కానివ్వండి, అట్లాగే దీంట్లో ఉన్న ఈ ప్రాసెస్ సంబంధించిన ఎఫిషియన్సీ పెంచాలని చెప్పేసి, అలాగే బెటర్ ఎక్స్పీరియన్స్ పీఎఫ్ ఖాతాదారులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఓకే, అట్లాగే మనకి యూపీఐ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి కదా, దాని కారణంగానే ఇదంతా జరుగుతూ ఉంది. సో చూద్దాము ఆఫ్టర్ అప్డేషన్ తర్వాత ఏం జరిగింది అనేది. అయితే ఇప్పుడు పీఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలి, నేను పీఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలి, ఏం చేయాలి, నాకు ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఇన్ కేసు మీకు ఎమర్జెన్సీ ఉంటే మనకైతే ఆన్లైన్లో అయితే అవకాశం లేదనమాట. ఓకేనా, మీకు మనం ఎక్కడ అప్లై చేయడానికి అవకాశం లేదు. సో వీళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సబ్మిషన్స్ అవ్వు అండ్ ప్రాసెసింగ్స్ కూడా ఈ క్లైమ్స్ అనేవి త్రూ ఈ పోర్టల్ నుంచి ప్రాసెస్ కూడా జరగదనమాట. బట్ మీకు ఆఫ్లైన్ మాత్రం అవుతుంది. ఓకేనా, సో ఆఫ్లైన్ ద్వారా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు. బట్ ఆన్లైన్ ప్రాసెస్లో సబ్మిట్ అవ్వడం కానీ ఇక్కడ సబ్మిట్ చేసిన క్లైమ్స్ అనేవి ప్రాసెస్ జరగడం కానీ ఆగిపోతాయి అన్నమాట. ఈ 4 రోజులు ప్రాసెస్ జరగవు. ఓకే, అయితే ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉందనుకుంటే కనుక తప్పనిసరిగా ఎవరికైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉండదో, ఇల్నెస్ ద్వారా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆఫ్లైన్ ద్వారా పిఎఫ్ ఆఫీస్కి ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అండి. నో ఇష్యూ. ఓకే, ఎందుకంటే తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ 5 రోజులు వర్క్ చేయట్లేదు కాబట్టి వెబ్సైట్ తప్పనిసరిగా వాళ్ళైతే మీకు ఆఫ్లైన్ ద్వారా క్లైమ్స్ అనేవి సెటిల్ చేయాలి. మీకు ఇన్ కేసు ఉంటే మీకు పార్షల్ విత్డ్రా ద్వారా నేను మెడికల్ ఎమర్జెన్సీ తీసుకుంటాను అమౌంట్ అనుకుంటే కనుక మీరు త్రూ హెచ్ఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే ఫామ్ మీద మీరు మీ పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఆన్లైన్లో మనకి సబ్మిట్ చేయడానికి కానివ్వండి, ప్రాసెస్ చేయడానికి ప్రజెంట్ అయితే అవకాశం లేదు కాబట్టి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీరు పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఇన్ కేసు మీకు మెడికల్ ఎమర్జెన్సీ అయినట్లయితే మాత్రమే. ఓకే, సో చూసారు కదా, చాలా మంది ఏం చేయాలని చెప్పేసి ప్రస్తుత కాలంలో అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరైతే ఆఫ్లైన్ ద్వారా పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది కదా. సో వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు, ఎమర్జెన్సీ లేదనుకున్న వాళ్ళు అప్పటి వరకు వెయిట్ చేయండి. 1వ తారీఖు నుంచి మీరు మీ క్లైమ్స్ అనేవి యథావిధిగా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు స్పీడ్గా అవుతాయని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు అన్నమాట. ఎందుకంటే 3.0కి మైగ్రేషన్ అవుతుంది కాబట్టి చాలా స్పీడ్గా క్లైమ్స్ అనేవి సెటిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు, ఆటో క్లైమ్స్ అనేవి. సో చూద్దాము. సో ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.